తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఒక గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మరి సమయంలో నాకు ఇవ్వబడినటువంటి మాట 3వ మాట. ఒకసారి మనం ఆ మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడమైనటువంటి మా యేసయ్య, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన హెచ్చైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు అనేకమైన వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. ఇదిగో నేను యొక్క 2025వ సంవత్సరమున ప్రభువా, యొక్క తండ్రి ఏప్రిల్ మాసంలో 18వ తారీఖున ప్రభా యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని సందర్భంగా ప్రభా మేము ఈ రీతిగా కూడుకొని అయ్యా, ఆనాడు నీవు పలికినటువంటి నాయన సిలువలో 7 మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి దినమును బట్టి సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఆనాడు ప్రభా మీరు లేఖనములను నెరవేర్చడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నారు ప్రభా. ప్రవచనాలు నెరవేర్చారు, లేఖనాలు నెరవేర్చారు ప్రభా. మాకు మాదిరికరంగా మీరు జీవించారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇంతవరకును ప్రభా 2 మాటలు మేము ధ్యానించుకొని ఉంటున్నాము ప్రభా. ఈ సమయంలో మేము 3వ మాటలోనికి వెళ్తుంటుండగా నాకు ఇచ్చినటువంటి ప్రభా యొక్క సమయాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి నా యొక్క ఆధిక్యతను బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తుంటున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిలవబడినటువంటి నన్ను ఒక ప్రభా ఈ సమయంలో మీ సిలువ చాటును మరుగుపరుచుకోనండి అయ్యా. నా మాటలుగా కాక మీ మాటలుగా బోధించుటకు నాకు సహాయం చేయండి నాయన. మీ ఆత్మను నాపై అనుగ్రహించమని అయ్యా తండ్రి, నేను కాదు నైనా మీరు నాలో ఉండి మాట్లాడింపు చేయమని మీ ఆత్మాభిషేకమును ప్రభు నిండుగా మెండుగా కుమ్మరించి మీ యొక్క ఆత్మ వరముల చేత ప్రభు మాట్లాడుటకు కృప చూపించగలరని సహాయం చేయమని, ఇక్కడ చేరి వచ్చిన మాకందరికీ వినగలిగినటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, ఆచరించేటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేయగలరని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామమున అతి వినయముతో బతిమాలి అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థించి పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం అండి. మరి ఈ సమయంలో 2 మాటలను మనము ధ్యానించుకున్నాము. 2 మాటలను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మొదటి మాట క్షమాపణ, 2వ మాటను చూస్తున్నప్పుడు రక్షణ. దేవుడు కూడా మనం పాపస్థితిలో ఉన్నప్పుడు, నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశారు? ఆయన మన పాపాలను మొదటిగా ఆయన క్షమించాడు. 2వదిగా మనకేమనుగ్రహించారు? తన యొక్క రక్షణను మనకు అనుగ్రహించారు. ఇప్పుడు 3వ మాటగా మనం చూసినప్పుడు ఆయన ఈ 3వ మాటను బట్టి మనము 3 అంశాలను మనము ధ్యానించుకోవచ్చు. మొదటిది ప్రేమ. ఏంటిది? మొదటిది ప్రేమ. 2వది చూసినప్పుడు బాధ్యత. 3వది చూసినప్పుడు సంబంధం. ఈ 3టిని మనం ఈ దినము ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథము, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన లేఖనాల నెరవేర్పుతోనే ఆయన జీవితం అంతా కూడా, ఆయన పుట్టుక కానివ్వండి, ఆయన మరణము కానివ్వండి, ఆయన పునరుత్థానము కానివ్వండి, ఏదైనా కూడా లేఖనాల నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పుతోనే జరిగినది. కాబట్టి యెషయా గ్రంథము 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రము. మరి ఇక్కడ చూసినప్పుడు మనకి ఇక్కడ యెషయా లేఖనాల నెరవేర్పులో ఏమున్నదంటే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. మనమైతే ఒప్పుకుంటామా ఈ కార్యాన్ని? ఎవరైనా మనల్ని వచ్చి ఒక దెబ్బ కొట్టారంటే మనం ఏం చేస్తాము? తిరిగి 2 దెబ్బలు మనము కొడతాం. కానీ ఇక్కడ చెప్తుంటున్నాడు, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అంటున్నాడు. అందుకే ఇష్టమైనటువంటి దాన్ని మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు మనము కష్టంతో చేస్తామనుకో, అది నెరవేర్చగలమా? మనము నెరవేర్చలేము. అందుకే దేవాది దేవుడు కూడా ఇష్టంగా చేశాడు. ఎందుకంటే తన తండ్రికి ఇష్టమైనది కాబట్టి నేను కూడా ఇది ఇష్టంగా నెరవేర్చాలని తన యొక్క కార్యాన్ని నెరవేర్చుకున్నాడు అనమాట. అతడు
ఆయన అతనికి వ్యాధి కలుగజేస్తున్నాడు. ఏం వ్యాధి ఇది? ఏం వ్యాధి కలుగజేస్తాడు? మరణం అనేటువంటి ఒక వ్యాధిని కలుగజేస్తాడు ఆయనకు. అంతేకాకుండా అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇంకా చూస్తున్నప్పుడు అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎందుకు ఈయన దీర్ఘాయుష్మంతుడయ్యాడు? అక్కడ ఎవరికి అప్పచెప్తుంటున్నాడు తన యొక్క బాధ్యతను? తన శిష్యుడైనటువంటి యోహోవానుకు అప్పచెప్పాడు. తన తల్లి బాధ్యతను యోహోవానుకు అప్పచెప్పాడు. ఎందుకు యోహోవానికి అప్పచెప్పాల్సి వచ్చింది? ఇంకా మిగతా సహోదరులు ఉన్నారు కదా, యేసు ప్రభు ఒక్కడే కాదు కదా, ఇంకా మిగతా నలుగురు కూడా ఉన్నారు. వారు చూసుకోవచ్చు కదా, నేను ఒక్కడనే ఎందుకు చూసుకోవాలి అని అనుకోలేదు ఆయన. కానీ తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను నెరవేర్చాలనుకున్నాడు. యెహోవాను చూపించి ఇదిగో నీ తల్లి అని ఆయనకు యెహోవానుకు అప్పచెప్తుంటున్నాడు ఇక్కడ. అందుకనే తన బాధ్యతను నెరవేర్చాడు కాబట్టే, తన తల్లి పట్ల ప్రేమను కనబర్చాడు కాబట్టే ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. 10 ఆజ్ఞల్లో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కూడా ఆయన నెరవేర్చాడు. మనము కూడా దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఏం చేయాలి? మనకిచ్చినటువంటి తల్లిదండ్రులను మనము సన్మానించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 31:3 ప్రేమ, ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇందులో ఏమైనా కల్మషం ఉన్నదా? కొంచెము కూడా, మాత్రము కూడా కల్మషం లేదండి. శాశ్వత కాలము మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. మరి అలాంటి ప్రేమ, ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనము కూడా అట్టి ప్రేమను కలిగి ఉండాలి. అదే ప్రేమనే తన తల్లి పట్ల కూడా ఆయన చూపించాడు, మన పట్ల కూడా ఆయన చూపించాడు. కాబట్టే ఇలా నువ్వు నేను ఇక్కడ మందిరంలో కూర్చుని ఆయన మాటలను వినగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడుండేటువంటి వారము? ఏ పెంటపు కుప్పల మీద పడి చావలసి ఉన్నటువంటి వారమో మనం. నేనైతే అసలు ఈ లోకంలో ఉంటానో లేదో కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆయన ప్రేమామయుడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము, ప్రేమ శాశ్వత కాలం ఉండునంటాడు. ఎప్పుడు ఉంటుందంట? శాశ్వత కాలం. దానికి అంతం అనేటువంటిది లేదు. శాశ్వత కాలం, మనము నివసించినంత కాలం ఉంటుంది. అందుకే ఇంకా లాస్ట్లో ఒక మాట అంటాడు, ప్రేమ శ్రేష్టం అంటాడు. మనం మార్కెట్కి వెళ్తాము, వెళ్ళి ఏం చేస్తాము? కుళ్ళిపోయిన పుచ్చిపోయిన కూరగాయలు ఏరుకుంటామండి. మంచి ఫ్రెష్గా నవనవలాడుతూ ఉండేటువంటి వాటిని ఏరుకుంటాం. అందుకే శ్రేష్టం అంటాడు. ఈ మూడింటిలో ప్రేమ శ్రేష్టమైనది అంటాడు. మరి అట్టి ప్రేమను దేవుడు మొదటిగా తన తల్లి పట్ల నెరవేర్చాడు. అదేవిధంగా మనల్ని ఇచ్చినటువంటి తన రక్షణను బట్టి, మనల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి మన పైన కూడా అదే ప్రేమను ఆయన చూపి ఉంటున్నాడు. మరి మనం ఏం చేయాలి? అదే ప్రేమను మనము కూడా ఇతరుల పట్ల మనము కలిగి ఉండాలి. అదే ప్రేమను మనం ఇతరుల పట్ల చూపిస్తూ మన జీవితాలను మనము కొనసాగించాలి. ఇది ప్రేమ కలిగి ఉండాలని అన్నీ మీకు చెప్పట్లేదండి రెఫరెన్స్లు. మరి సమయం బాధ్యత అనేటువంటిది మనం చూసుకుందాం. బాధ్యత అంటే తన తల్లి పట్ల ఉన్నటువంటి బాధ్యతను, కర్తవ్యాన్ని యెహోవానుకు అప్పచెప్పాడు. ఎందుకు యెహోవానికి అప్పచెప్పాడు? ఆయన ప్రియ శిష్యుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు. ఎవరు? యెహోవా. అందుకే ఆయనకు నా మాట విన్నటువంటి వాళ్ళే నా తల్లి, నా సహోదరులు అంటాడు ఇంకో దగ్గర. అందుకనే ఆ బాధ్యతను యెహోవాకు అప్పచెప్పాడు. మిగతా తన సొంతంగా తన తల్లి మరియ కడుపులో పుట్టినటువంటి వారికి కూడా ఆ బాధ్యతను ఇవ్వలేదు. యెహోవానికే కేవలము అప్పచెప్పాడు. మరి యెహోవాను ఆ బాధ్యతను స్వీకరించాడా? నాకే సంబంధం, నేనెందుకు చూసుకోవాలి? మిగతా నీకు ఉన్నారు కదా నలుగురు అన్నదమ్ములు, వాళ్ళకి చెప్పు అన్నాడా? మనమైతే ఏమంటాము, సంఘంలో పాస్టర్ గారు ఏదన్నా మీరు ఈ పని చేయన్నప్పుడు అయ్యగారు వాళ్ళకి చెప్పండి, నేను ఎందుకు చేయాలి? ఉన్నారు ఇలాంటి ఎదురాడేటువంటి మనస్తత్వం మన సంఘంలో లేదండి. మరి అటువంటి నేనెందుకు చేయాలి అనేటువంటి మనస్తత్వం
కానీ యెహోవాలో అలాంటి మనస్తత్వము లేదు. దేవుని మాటకు ఆయన తల ఉంచాడు, విధేయతను కనబరిచాడు, తన బాధ్యతను, ఆ యొక్క తల్లి బాధ్యతను యెహోవాను తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె ఆయనతో ఉండడానికి సిద్ధపడింది అనమాట. ఇక మూడవది చూసుకున్నప్పుడు సంబంధం. ఏమిటి మీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇక్కడ కేవలం మనం ఎప్పుడన్నా బంధువులమా? ఎక్కడ మనమైతే ఇక్కడ ఎవ్వరం కూడా శారీరక సంబంధులం ఎవ్వరం కూడా కేవలము దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాము కాబట్టి మనమందరము సహోదరులాగా ఇక్కడ మనము పిలవబడుతున్నాం. అదేవిధంగా బంధుత్వం, సంబంధం అనేటువంటిది ఒక బంధుత్వం లాంటిది. ఒక పెళ్లి వివాహము చేసుకుంటామంటే ఏం చేస్తాము? మన బంధువులను, మనకున్నటువంటి అందరినీ కూడా మనం పిలుచుకుంటాము. అదేవిధంగా ఇక్కడ మనము ఎలా బంధుత్వం మనకి ఏర్పడుతున్నదంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 చూస్తున్నప్పుడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటాడు. ఎక్కడ ఉండాలంట? క్రీస్తులో మనం ఉన్నప్పుడు అప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడతాము, నూతన జన్మను మనం ఎత్తుతాము. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్రొత్త సంబంధాన్ని ఒక తండ్రికి మనకు ఏర్పడుతుంది. దేవాది దేవునికి ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే నా తండ్రి మాట నేను వినాలి, నా తండ్రితో నేను సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనను మనము కలిగి ఉంటామన్నమాట. ఇలా ఉండడం వల్ల మనకేం జరుగుతుందంటే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మనం ఎవరికి చెప్పుకుంటాం? మన తండ్రితో మనము చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? ఒక సంబంధం ఉన్నది, ఆయనకు మనకు ఒక సంబంధం ఉన్నది. ఎందుకంటే ఆయనలో మనము నూతన సృష్టిగా మనము ఏర్పరచబడ్డాము, ఆయన రక్తములో కడగబడ్డాము, ఆయన పిల్లలముగా మనము ఉన్నాము. కాబట్టి మరి మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనమా ఖచ్చితంగా ఇస్తాము. అలా సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడం వల్ల క్రీస్తులో మనము లేమంటే ఈ సంబంధం మనకు ఉండదు సుమా. ఆయనలో ఉన్నాము అనంటే ఏంటి ఉండడం? చాలామంది అంటుంటారు వీళ్ళు యేసు మతంలో దిగారు. మన దాంట్లో అయితే మరీ ఘోరంగా యేసు మతంలో దిగారు. నేను అంటా మేము దిగలేదు, మేము పైకి ఎక్కాము అని చెప్తాం. ఎక్కడికి ఎక్కాము? మనము పైకి ఎక్కాము. ఇంకా చాలామంది అంటుంటారు ఎందుకు యేసు ప్రభు ఈరోజు చనిపోయాడు కదా, ఎందుకు గుడ్ ఫ్రైడే అని మీరు పెట్టుకున్నారు, బ్యాడ్ ఫ్రైడే అని పెట్టాలి కదా అని ఒకరు అడిగారు. ఆయన అందరి పాప విమోచన క్రయధనము కోసం ఆయన మరణించాడు, లోక పరిహారార్థ బలి కోసం ఆయన మరణించాడు. కాబట్టి మేము చనిపోయినప్పుడు మా నిరీక్షణ, మేము అక్కడ కలుసుకుంటామనే ఒక నిరీక్షణ మాకు ఉంటుంది. కాబట్టి ఇది మాకు గుడ్ ఫ్రైడే అని చెప్పాను. అంతే కదా? మనము అందుకే చాలామంది మన క్రైస్తవ కుటుంబాల్లో మరణించినప్పుడు ఏడవరెవరు. ఎందుకు అంటే మనకు ఒక నిరీక్షణ, మనం ఒక రోజు అక్కడికి వెళ్ళే వారం అక్కడ కలుసుకుంటాం అనేటువంటి ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. కాబట్టి మనము ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే భయంకరంగా ఏడుస్తూ ఆ సిలువని మోస్తూ రోడ్ల వెంబడి తిరుగుతూ ఉంటారు. అది కాదు, ఆయన జీవించినటువంటి జీవితంలో మనము ఆయన చూపించినటువంటి మాదిరిలో మనము నడవాలి. అట్టి ప్రేమను కలిగి ఉండాలి, అట్టి బాధ్యతను కలిగి ఉండాలి. ఇంకా ఎఫెసీయుల పత్రికలో చూస్తాము, బాధ్యతలోనికి వచ్చినప్పుడు నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. మరి యేసు ప్రభుల వారే ఆయనకు మేలు కలగాలని ఏం మేలు కలిగింది ఆయన్ని? ఈ లోకమంతా ఈరోజు ఆయనను లోక రక్షకుడు అని పొగుడుతున్నారు. మరి కనీసం మనల్ని మన ఇంట్లో అయినా, మన సంఘంలో అయినా ఎవరైనా పొగిడే వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? లేరు. ఎందుకు? అలా ఉంది మన జీవితం, అలా ఉంది మన ప్రార్థన. అందుకే ఆయన ఏం చేశాడు? నీకు మేలు ఈ మాట నాకు చాలా ఇష్టం. నీకు మేలు కలుగునట్లు, ఎందుకంటే నీకు మేలు కలగాలి, నీకు మంచి జరగాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. యేసు ప్రభువులు వారి పని చేస్తారు. మరి ఆయన మార్గములో నడుస్తున్నటువంటి మనము కూడా ఆ పనిని చేస్తూ మనము ఆ యొక్క బాధ్యతని నెరవేరుస్తూ ఆ యొక్క సంబంధాన్ని ఏర్పరచుకొని మనము దేవదేవుని యొద్ద మనము ముందుకు కొనసాగాలండి. అంతేకాని ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని నామకార్థ క్రైస్తవులుగా మనము జీవించకూడదు. దేవునికి స్తోత్రము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడైనటువంటి మా యేసయ్య, ఇదిగో నాన్న, ఇదిగో ప్రభువా,
ఈ 3వ మాట ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మీరు నెరవేర్చినటువంటి మీ యొక్క బాధ్యతను బట్టి మీకు స్తుతులయ్యా. మీరు ఏర్పరిచినటువంటి ఆ యొక్క సంబంధాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అవును తండ్రి, మేము కూడా తండ్రి అటు ప్రేమను కలిగి అటు బాధ్యతను అన్వయించుకొని అయ్యా, అటు సంబంధాన్ని మీతో మేము ఏర్పరచుకొని లోకంలో మేము జీవించగలిగే కృపను మీరు మాకు దయచేయగలరని ఈ వాక్యము ద్వారా ప్రభువా మేము మేలు పొందినట్లు సహాయము చేయమని, విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా నీరు కట్టి ఫలింపు చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో అతి వినయముతో బతిమాలి అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థించి పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ప్రభా.